హాయ్! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సింపుల్ టేస్టీ ఫుడ్. మరి ఈరోజు నేను తీసుకొచ్చాను కమ్మగా చింతపండు పులిహోర తీసుకొచ్చానండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోని ఫాలో అయిపోండి. ముందుగా ఉడికించిన రైస్‌ని ఇలా పక్కన పెట్టుకొని దీంట్లో ఒక స్పూను కొంచెం అనమాట పసుపు వేసుకోవాలి. తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి రుచికి తగినంత. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా ఇది కలుపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని కొంచెం సేపు ఒక 5 నిమిషాల పాటు పక్కన ఆరబెట్టుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఒక అరకిలో రైస్ తీసుకున్నానండి. దీంట్లోకి ఒక 50 గ్రాముల చింతపండు ఇలా నానబెట్టి చక్కగా ఇలా రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ఒక బాండీలో 5, 6 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక 7, 8 పచ్చిమిర్చి అండ్ 7, 8 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం పోపులు, కొంచెం ఆవాలు వేసుకొని కొంచెం ఇలా వేపుకోవాలండి. దోరగా వేపుకున్న తర్వాత దీంట్లో ఒక 50 గ్రాములు వేరుశనగ గుళ్ళు కూడా వేసుకొని ఇలా వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత చింతపండు రసం ఉంది కదండి, అది కూడా వేసేసుకొని ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు దీంట్లోనే కొంచెం పసుపు వేసుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఇలా ఉడకబెట్టుకోవాలండి. మొత్తం ఇదంతా కూడా దగ్గరికి వచ్చే వరకు ఉడకబెట్టాలి. ఈ ఉడికేటప్పుడే దీంట్లోనే కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇదే టేస్ట్ ఇస్తుందన్నమాట పులిహోరకి. చూసారా, ఇలా ఉడకబెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఇలాగ అనమాట. దీంట్లో మీరు సాల్ట్ కొంచెం లైట్గా వేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే నాకు కరివేపాకు అవైలబుల్ లేదు. మీరు కరివేపాకు కూడా యాడ్ చేయాలి ముందు తాలింపులో. ఇలా దగ్గరగా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము రెడీ చేసుకున్న రైస్, ఇది ఉడికిందా లేదా తెలియాలంటే ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది కదండి, ఇది పైకి తేలుతుందనమాట. అప్పుడు ఇది రెడీ అయిపోయినట్టు. తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న రైస్ ఉంది కదా, దాంట్లోకి ఈ మిశ్రమాన్ని వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. దీంట్లో మీరు లైట్గా క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. అండ్ కరివేపాకు నాకు అవైలబుల్ లేదండి, కరివేపాకు కూడా మీరు వేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని తింటే అసలు మీకు మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. గుడిలో ఉండే ప్రసాదం ఉంటుంది కదండి పులిహోర, అంత కమ్మగా ఉంటుందండి అసలు. నిజంగా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా చేసుకోండి. చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, ఇంకా చాలా రకాల పులిహోరలు ఉన్నాయండి. ఈరోజు మా పిల్లలు కోరిక మేరకు ఈ చింతపండు పులిహోర చేయడం జరిగింది. మరి మీకు నేను చేసిన ఈ పులిహోర నచ్చిందా? నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వెళ్ళొస్తాను. బాయ్.